వెల్కమ్ టు ది లియో. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే నిన్న రావటం జరిగింది. మరి ఫలితాలు చూసిన తర్వాత వైసీపీ కార్యకర్తల్లో కానివ్వండి, నాయకుల్లో కానివ్వండి ముఖంలో నెత్తురు చుక్కలేదు అంటే అతిశయోక్తి కాదు. నిన్న మొన్నటి వరకు మీడియా ముందు డంకాలు పలికినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాల తరువాత ప్రజలు మమ్మల్ని మోసం చేశారు అన్న స్థాయిలో ఒక అసంతృప్తిని అయితే ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఇంకా కవర్ చేయాలి తప్పదు కాబట్టి చరిత్రలోనే ఫస్ట్ టైం ఆయన ఒక కొత్త పదాన్ని వాడాడు. ఏంటంటే రిగ్గింగ్ అంట. రిగ్గింగ్ అంటే ఓట్లలో రిగ్గింగ్ కాదు, ఎగ్జిట్ పోల్స్ను కూడా రిగ్గింగ్ చేశారంట. అంటే వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి నేతల్లో ఓడిపోతున్నామనే భయాందోళన ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఏకంగా ఎగ్జిట్ పోల్స్నే రిగ్గింగ్ చేశారంట. నిజంగా ఎగ్జిట్ పోల్స్ని రిగ్గింగ్ చేసే పరిస్థితి ఉంటే అధికారంలో ఉన్న మీరే రిగ్గింగ్ చేయొచ్చు కదా, మీకు అనుకూలంగానే చెప్పించుకోవచ్చు కదా. ఇకపోతే రెండోది, వైఎస్ఆర్సీపీకి వైనాట్ 175 అనేది పచ్చి అబద్ధం. జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికల్లో ఇచ్చినటువంటి సర్వేల్లో కూడా, అంటే ఆయనకు అనుకూలంగా ఇచ్చినటువంటి సర్వేల్లో కూడా 100-110 సీట్లకు మించి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదు. అన్ని సీట్లు ఆయనకి రావు, అది వేరే విషయం. అంటే వాళ్ళు కూడా మళ్ళీ 150+ అని చెప్పే సాహసం ఏ ఒక్క వ్యక్తి కూడా చేయలేదు. ఎందుకంటే దారుణమైన పరాజయాన్ని వైసీపీ పార్టీ చవి చూడబోతుంది, అది వాళ్ళకు తెలుసు. కానీ తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డితో అంటగాగుతున్నారు కాబట్టి ఇవ్వాలి, కాబట్టి వాళ్ళకి ఆ సీట్లు అయితే ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఆ క్రెడిబిలిటీ లేనటువంటి సంస్థలు, కొద్ది గొప్ప క్రెడిబిలిటీ ఉన్నటువంటిది అయితే ఆరామస్థాన్ సర్వే తప్ప మిగతాది ఏది కూడా లేదు. అది కూడా జగన్మోహన్ రెడ్డికి 100 సీట్ల నుంచి 100 సీట్లు మాత్రమే 95 నుంచి 105 మధ్యలో ఇచ్చినట్టుగా ఉంది. సో అది కూడా జరగదు. ఆరామస్థాన్ సర్వే మరీ విచిత్రంగా ఉంది. సరే, అదంతా తర్వాత మాట్లాడుకున్నది, వేరే ఆ టాపిక్. అయితే మరి ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డిలో ఆ నైరాశ్యం మొదలైందంటే ఓటమి కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది. ఇప్పుడు గంభీరాలు పలికినా 2 రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి. సో ఇప్పటికిప్పుడు గంభీరాలు పలికి పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు అనుకున్నాడు ఏమో, కానీ మేము మంచి జరుగుద్ది అనుకున్నాం కానీ జరగలేదు. అయినా సైలెంట్ ఓటింగ్ ఉంది, అది మాకే పడవచ్చు, అవి సర్వేలకు అందో అని చెప్పి ఇంకా ఏదో డంకా బజించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు ఒకసారి మనం విందాం, ఏం మాట్లాడాడు. పాజిటివ్ ఏజెండా బాగా పనిచేసింది అనుకున్నాము. విన్నారు కదా, పాజిటివ్ ఎజెండా బాగా పనిచేస్తుంది అని అనుకున్నాం అన్నట్టుగా చెప్తున్నాడు. కానీ పని చేయలేదని ఒప్పుకున్నాడు. ఏనండి మీరు ఒకసారి మళ్ళీ. పాజిటివ్ ఎజెండా బాగా పనిచేసింది అనుకున్నాము. ఇప్పుడు వస్తున్న ట్రెండ్ అయితే సూచిస్తున్నాయి. బహుశా సైలెంట్ ఓట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు, అంటే ట్రెండ్ సూచిస్తుంది. ఏం ట్రెండ్? ఎవరిని సూచిస్తుంది? ప్రతిపక్షాల విజయాన్ని సూచిస్తుంది. అది ఆయన చెప్పేది కూడా అదే. ట్రెండ్ అయితే సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది? ప్రతిపక్షాల విజయాన్ని సూచిస్తుంది. అందుకని ఏమన్నాడు, ఇంకో మాట కూడా అన్నాడేనండి ఒకసారి. ట్రెండ్ అయితే సూచిస్తున్నాయి. బహుశా సైలెంట్ ఓట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు దీంట్లో అంత ఎక్స్ప్రెస్ కాకపోయింది వచ్చేవనుకుంటున్నాం. రేపు రిజల్ట్స్లో మెరుగైన ఫలితాలు అవి కనపడతాయని అనుకుంటున్నాను. విన్నారు కదా, సైలెంట్ ఓటింగ్ ఉంది కదా, వాటిని సర్వే సంస్థలు అందుకుని ఉండొచ్చు, అవి మాకు అనుకూలంగా ఉండుండొచ్చు. సో మెరుగైన ఫలితాలు మాకే రావచ్చు, చెప్పలేము. కానీ మేము అదిగో సర్వే ఫలితాల్లో స్పష్టంగా వైసీపీ విజయం సాధిస్తుంది, ఇదిగో మాకు ఇన్ని సీట్లు రాబోతున్నాయి, 120కి 130కి తగ్గే ప్రసక్తే లేదు, జగన్మోహన్ రెడ్డి మరొకసారి సీఎం అవుతున్నాడు అని చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితికి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చాడు. ఏమంటాడు ఒకసారి ఏనండి మీరు క్లారిటీ. సైలెంట్ ఓట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు దీంట్లో అంత ఎక్స్ప్రెస్ కాకపోయింది వచ్చేవాళ్ళు. అంటే సైలెంట్ ఓటింగ్ ఉంది కదా, అది బయటకు చెప్పుండరు ప్రజలు, సర్వే సంస్థలకు చెప్పుండకపోవచ్చు, అది మాకే అనుకూలంగా పడి ఉండొచ్చు. అంటే అన్నీ అనుకోవటమే. ఈయన ఇందాక అన్నాడు చూడండి, పాజిటివ్ ఏదో మాకు పని చేస్తుంది అనుకున్నాం కానీ పని చేయలేదు అన్నట్టుగా. ఇప్పుడు సైలెంట్ ఓటింగ్ పడింది, అది మాకే పడి ఉండొచ్చు, సర్వే సంస్థల అంచనాలకు అంది ఉండకపోవచ్చు. కాబట్టి ఏమంటున్నాడు చివరిలో, విన్నారు కదా, అంటే రేపు రిజల్ట్స్లో మెరుగైన ఫలితాలు వైఎస్ఆర్సీపీకి కనపడతాయని మేము అనుకున్నాం అన్నాడు. అంటే ఇప్పటివరకు మెరుగైన ఫలితాలు లేవని ఒప్పుకున్నట్టే కదా. రేపు రిజల్ట్లో మెరుగైన ఫలితాలు కనపడతాయి అన్నాడు. సరే, అప్పుడేం కనపడుతుంది కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడైతే మెరుగైన ఫలితాలు వాళ్ళకి రాలేదు. సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమిని సూచిస్తున్నాయి కదా, ఒప్పుకున్నాడు కదా. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి చేతులు ఎత్తేసాడు. పైగా ప్రజల మీదే నింద వేసే పరిస్థితి. ఆ పాజిటివ్ పని చేస్తుంది అనుకున్నాం, పని చేయలేదని చెప్పి ప్రజల మీద. పాజిటివ్ ఏజెండా బాగా పనిచేసింది అనుకున్నాము.
పనిచేసి ఉంటుంది అనుకుంటున్నాము. పాజిటివ్ అంటే ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పాజిటివ్ ఎజెండా ఫస్ట్ నుంచి వీళ్ళు చెప్పేదేంటి, సంక్షేమం సంక్షేమం సంక్షేమం, మేము ఇచ్చినంత సంక్షేమం ఎవరు ఇవ్వలేదు, అదే మాకు ప్లస్, అదే మాకు ప్లస్, అదే మాకు ప్లస్ అన్నారు. సో ఆ పాజిటివ్ ఎజెండా, ఆ సంక్షేమంలో మమ్మల్ని గెలిపిస్తాయన్న ఈ పాజిటివ్ ఎజెండా పూర్తిగా వాళ్ళకి దెబ్బ కొట్టింది. అంటే ఒక రకంగా ఏంటంటే ప్రజలు మాకు దెబ్బ కొట్టారు, ప్రజలు మా దగ్గర పథకాలు తిని మాకు ఓటేయలేదు అని ఒక రకంగా ఏంటంటే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు. సరే దీన్ని కాసేపు పక్కన పెడదాం. ఈయన రిగ్గింగ్ అంటే ఏదో ఆ రిగ్గింగ్ బాధ ఏందో ఒకసారి చూద్దాం. నేను అంటున్నా కదా, ఇప్పుడు మీరు వచ్చి అడిగారు కాబట్టి చెప్తున్నాను తప్ప అదే దీని మీద పెద్ద కామెంట్ చేయడం కూడా చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి రకరకాల దీనితో జరిగేవి, ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారని బట్టి సీరియస్గా చేసిన వాళ్ళు కూడా. అందులో ఇప్పుడు ఎలక్షన్ రిగ్గింగ్ సంగతి ఏమో ఎగ్జిట్ పోల్ రిగ్గింగ్ కూడా జరుగుతుంది ఈ మధ్య. విన్నారా? ఎలక్షన్ రిగ్గింగ్ సంగతి ఏమో కానీ ఎగ్జిట్ పోల్ రిగ్గింగ్ కూడా జరుగుతుందంట. ఎగ్జిట్ పోల్ రిగ్గింగ్ ఎలా జరుగుతుందో నాకైతే అర్థం కాల. మరొకసారి ఆయన అసంతృప్తి. ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారని బట్టి సీరియస్గా చేసిన వాళ్ళు కూడా. అందులో ఇప్పుడు ఎలక్షన్ రిగ్గింగ్ సంగతి ఏమో ఎగ్జిట్ పోల్ రిగ్గింగ్ కూడా జరుగుతుంది ఈ మధ్య. ఒక 20 days 30 daysగా చూస్తే సెంట్రల్లో ఉన్న పార్టీ బీజేపీ వాళ్ళు ఆల్రెడీ నార్త్లో తగ్గుతున్నాయి, సౌత్లో పెరిగినట్టు చూపాలనేది ఇటువైపు ప్రతి చోట అదేనమాట. ఓహో, బీజేపీకి నార్త్లో తగ్గుతున్నాయి, సౌత్లో పెరిగాయని చూపాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు వాళ్ళకు అనుకూలంగా ఇచ్చారంటున్నారు. ఒక ప్రాంతీయ, ఇప్పుడు జాతీయ సర్వేలు ఉన్నాయి, జాతీయ సర్వేలు కూడా అమ్ముడుపోయాయా? 19 నుంచి 20 ఎంపీ సీట్లు కూటమికి రాబోతున్నాయని ఘంటాపదంగా నిన్న సర్వేలన్నీ కూడా స్పష్టంగా చెప్పాయి. ప్రాంతీయ సర్వేలు ఉన్నాయి, ప్రాంతీయ సర్వేలు బీజేపీకి ఎందుకు మద్దతు తెలుపుతాయి? మన దగ్గర ఉన్నటువంటి పోనీ ఆరామ స్థానం మీకు ఇచ్చినటువంటి ఆరామ స్థానే తీసుకోండి, మీకు ఎన్ని ఇచ్చాడు ఎంపీలు? 11 12 ఇచ్చాడు, 13 14 ఇచ్చాడు, కూటమికి 11 నుంచి 12 ఇచ్చాడు కదా. మరి ఆరామ స్థానం మీకు చేసిన వాడే కదా. అలాగే మీకు మీకు అనుకూలంగా సర్వే ఇచ్చిన ఎవరైనా సరే మీకు ఎంపీలు ఒక 20 స్థానాలు మీకు అధికంగా 20 స్థానాలు వస్తాయని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు కదా. ఎవరు చెప్పినా 13 14 స్థానాలు రావచ్చనే చెప్పారు మీకు. ఏది మీకు అనుకూలంగా ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు కేకే సర్వే సంస్థ ఉంది, అది లోకల్ సంస్థే. పల్స్ పోల్ ఉంది, లోకల్ సంస్థే. ఇలాంటి అనేక సర్వే సంస్థలు ఉన్నాయి. ఆరామస్థానం ఉంది, ఆ లోకల్ సర్వే సంస్థే. రైజ్ ఉంది, లోకల్ సర్వే సంస్థే. ఇవన్నీ కూడా లోకల్ సర్వే సంస్థలు. ఇవి ఎక్కడో బీజేపీ జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీకి కొమ్ముగాయవలసిన అవసరం వాళ్ళకి లేదు. అంటే వీళ్ళ అసంతృప్తి ఏంటంటే ఏకంగా ఇవి కూడా రిగ్గింగ్ జరిగినాయి అంట, ఎగ్జిట్ పోల్స్ కూడా రిగ్గింగ్ జరిగినాయి అంట. అంటే జగన్మోహన్ రెడ్డిలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డిలోనే ఇంత అసహనం ఉందంటే వై నాట్ 175 నా వెంట్రుకు కూడా బేకలేరు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి. పూర్తిగా వైసీపీ క్యాడర్ నిన్న ఎగ్జిట్ పోల్స్ వెలువడిన దగ్గర నుంచి చేతులు ఎత్తేశారు. ఇక మన పని అయిపోయింది, ఇంకొక 2 రోజుల్లో మన చాప్టర్ క్లోజ్ కాబోతుంది. ఇక రేపటి రోజున ఏం జరగబోతుందో, ఇప్పటి వరకు ఎగిరెగిరి పడిన వాళ్ళందరూ భవితవ్యాలు ఏం కాబోతున్నాయో అని చెప్పి ఒక తీవ్ర ఆందోళనలు అయితే ఉన్నారు. నిన్న కేకే సర్వేలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఒక 25 మంది మంత్రులు ఉన్నారు అనుకుంటే అందులో 22 మంది ఓడిపోయే పరిస్థితి, 1-2 మినహాయించి మిగిలిన వాళ్ళు ఎక్కడా కూడా గెలిచే పరిస్థితి లేదు. పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తన మెజార్టీని లాస్ట్ టైంతో పోలిస్తే సగానికి పైగా కోల్పోయే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అంటే ఒక రకంగా ఏంటంటే వీళ్ళకి ఓటమి వీళ్ళకి తెలియక కాదు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంటే ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ రాకముందు నుంచి కూడా వీళ్ళకి వేవ్ ఏంటనేది వీళ్ళందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, పార్టీ క్యాడర్ని కాపాడుకోవడం కోసం వై నాట్ 175 అని చెప్పి గంభీరాలు పలికారు తప్ప. ఎందుకంటే రేపు పోలింగ్ బూత్లో కూర్చోడానికి ఏజెంట్లు కూడా వచ్చేవాళ్ళు కాదు, ఒకవేళ అలా గంభీరం పలకపోతే, ముందే మనం ఓడిపోతున్నామని తెలిస్తే. కాబట్టి వాళ్ళకి సొంత సర్వే ఐపాక్ సర్వీస్ సంస్థ లేదా, అదే చెప్పింది కదా ఈసారి మనం కాళ్ళు చేతులు ఎత్తేస్తున్నామని. సో అది చాలు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియటానికి. కాకపోతే ప్రజల్లో ఒకవేళ అభద్రతా భావం వెళ్తే ఏజెంట్లు, పోలింగ్ బూత్లో ఏజెంట్లు కూడా వైసీపీకి దొరకరేమోనని ఒక భయంతో నిన్న మొన్నటి వరకు డంకా బాయించుకొచ్చారు. ఈరోజు కౌంటింగ్ రోజు ఏజెంట్లు కూడా కూర్చోరేమోననే భయంతో మనం గెలవబోతున్నామని చెప్పి గంభీరాలు పలికారు. బట్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వన్ సైడ్గా కూటమిదే పీఠం అని స్పష్టం చేయడంతో వీళ్ళలో నిరాశ తన్నుకొచ్చి పాజిటివ్నెస్ పనిచేస్తుంది అనుకున్నాము, పని చేయలేదు. సైలెంట్ ఓటింగ్ అనేది ఎవరికి అంతు చిక్కదు, అది మాకే పడుతుంది. లేకపోతే ఎగ్జిట్ పోల్స్ను కూడా టీడీపీ బీజేపీ కలిసి రిగ్గింగ్ చేశాయి, వాళ్ళకు అనుకూలంగా చూపించాయి. సరే ఎగ్జిట్ పోల్స్ ఈరోజు అనుకూలంగా చూపించుండొచ్చు, రేపు లేదు ఎల్లుండి రిజల్టే కదా.
2 రోజుల్లో రిజల్ట్ వస్తాయని తెలిసినప్పుడు ఎగ్జిట్ పోల్ సంస్థలు మాత్రం తమ క్రెడిబిలిటీ ఎందుకు పోగొట్టుకుంటాయి? ఎన్నికల ముందు ఏదైనా పార్టీకి కొమ్ము కాస్తే కాసి ఉండవచ్చు, అది వేరే విషయం. ఎన్నికల తర్వాత ఏ పార్టీకి కొమ్ము కాసినా పెద్దగా ఉపయోగం ఉండదు, వాళ్ళ క్రెడిబిలిటీ పోగొట్టుకోవడం తప్ప. సో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక రకంగా ఏంటంటే ప్రజలు మా సొమ్ముదిని మాకు ఓట్లు వేయలేదు అన్న నిరాశ నిస్పృహలోనో, ప్రజలు మాకు మోసం చేశారు, జగన్మోహన్ రెడ్డికి మోసం చేశారు అని ఒక ఆవేదన ఏదైతే ఉందో తన మాటల్లో కనపడుతుంది. ఆ ఒకప్పటి గంభీరాలు కూడా సజ్జల రామకృష్ణారెడ్డిలో మొహం ఏం కనపట్ల. మొత్తం చూడండి, మొగమంతా వాడిపోయేదో మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే నాకు అది కూడా అవసరం లేదు, మాది మాకే ఉంటుంది, ఏదో గతంలో అన్నాడు కదా మా ఓటర్లు వేరే ఉన్నారని, అలాగనే మరి మా సర్వే సంస్థలు వేరే ఉన్నాయి అంటాడో, లేకపోతే రేపొద్దున ఫలితాలు వచ్చిన తర్వాత అబ్బాయి ఈ ఫలితాలు మాది కాదు మా ఫలితాలు వేరే ఉన్నాయి అంటాడో మనకైతే తెలియదు. కానీ ఎందుకంటే అది నాలికి కాదు, తాటి మాట, ఎటు కావతోటి మడతేసి మాట్లాడేయడం సజ్జల రామకృష్ణారెడ్డికి అలవాటు. నేనేమన్నాడు, మరి నిన్న పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని ఓడిస్తామన్నారు కదా మీరు, నారా లోకేష్ని, వాళ్ళ ముగ్గురు గెలుస్తున్నారని ప్రతి సర్వే సంస్థ చెప్తుంది కదంటే, అబ్బాయి మేము ఎప్పుడు అసలు మేము వాళ్ళని ఓడిస్తామనలేదు, ఎప్పుడు మేము వాళ్ళు అన్నారు తప్ప మేము ఎప్పుడు వాళ్ళని కించపరచలేదు. మరి వైనాట్ 175 అందవుడు, వైనాట్ 175 అంటే అందులో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ లేరా? వైనాట్ కుప్పం అంటే అది కుప్పాన్ని ఓడించడం కాదా? అంటే నాలిక ఎంత మనం అంటే సిగ్గుపడతాం, రే నిన్న ఏదో మాట మాట్లాడడం గొప్పని ఈరోజు మాట మాడితే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో మన గురించి అని మనం సిగ్గుపడతాం. అలాంటి సిగ్గు ఎగ్గులేమి మన సజ్జల రామకృష్ణారెడ్డికి ఉండవు. నాలుగు ఎట్టుకెళ్తాడు మడతేసేయటమే. రేపు ఓడిపోయిన తర్వాత కూడా అంతే, నాలుగు ఈజీగా మడతేసేస్తాడు. వాళ్ళకి సిగ్గు శరం అనేది వాళ్ళ జీవితంలో లేదనుకోండి. ఇది మొత్తంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఎగ్జిట్ పోల్స్ మీద 2 చేతులు ఎత్తేసాడు. ప్రజలు మాకు వెన్నుపోటు పొడిచారు, మా పథకాలు దీన్ని మాకే ద్రోహం చేశారన్న ఒక నిరాశ అయితే సజ్జల రామకృష్ణారెడ్డిలో కనపడుతుంది. మరి ఇప్పుడే ఇంత నిరాశ నిస్పృహల్లో ఉంటే రేపొద్దున జూన్ 4న రాబోయే పెను ప్రకంపన చూసి, సునామీ, కూటమి సునామీని చూసి మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడో ఆ సునామీలో కొట్టుకుపోతాడో మనకైతే తెలియదు. మొత్తంగా వైసీపీ కేడర్ మొత్తం కూడా చెప్పబడిపోయింది. వాళ్ళ ఓటమిని దాదాపుగా వాళ్ళందరికీ కూడా అర్థమైపోయింది. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలోను మీడియా ముందు ఎగిరినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చల్లబడిపోయారు. ఒక్కరు కూడా బయట కనపడే పరిస్థితి కానీ వాళ్ళ పార్టీ గురించి మాట్లాడే పరిస్థితి కానీ చేయటం లేదు. అంటే ఎగ్జిట్ పోల్స్ ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టించారో దీన్ని బట్టి అర్థమవుతుంది.